లేకుండా మేము కూర్చుంటే అర్థం ఉండదు. सद्गुरु श्री विश्वपूर्ण कैवल्य सच्चिदानंद स्वरूप सत्य की चिन्मयानंद सरस्वती गाరికి వేదిక అలంకరించినటువంటి జ్ఞానులకి ధ్యానులకి వందనములు అర్పించి మాట్లాడుతున్నాను. మందుల గురువు గారికి వందనాలు. ఓ సిద్ధుడా, ఓ సిద్ధుడా నీకు భయపడి, ఓ సిద్ధుడా నీకు భయపడి సూర్య చంద్రాదులు అష్టదిక్పాలకులు నవగ్రహాలు సక్రమంగా పనిచేస్తున్నారు. ఓ సిద్ధుడా నీకు భయపడి సూర్య చంద్రాదులు అష్టదిక్పాలకులు నవగ్రహాలు సక్రమంగా పనిచేస్తున్నారు. ఓ సిద్ధుడా నీకు భయపడి. సిద్ధుడు, బుద్ధుడు, జ్ఞానులు మన శ్వాసే. శ్వాసే సకల దేవతా స్వరూపం. శ్వాసే మన భాష. అది గ్రహించినటువంటి సుభాష్ భద్ర గారు మనందరి ఎదురుకు శ్వాస మీద ఉంచమన్నారు. శ్వాసే సకల దేవతా స్వరూపం. ఈ శరీరం పుట్టక ముందు కోట్లాది సంవత్సరాల ముందు శ్వాసే ఉన్నది. మానవుడు ప్రగతి సాధించాడంటే ఇక్కడ సుభాషపతి లాంటి వాళ్ళు గతంలో కొన్ని కోట్ల సంవత్సరాలుగా వాళ్ళ సాధనతో, వాళ్ళ సాధన యొక్క పవర్తో ఎందరో మహాత్ములకి, ఎందరో బాధపడుతున్న వాళ్ళకి, మహాత్ములకి ఎందరికి జ్ఞానం బోధించి కొన్ని మహిమలు చూపించారు. అందువల్ల ఆ మహిమలు చూసి జనము దైవము ఉన్నాడు ఒకడు ఉన్నాడని, దేవుడు ఒకడు ఉన్నాడని నమ్మారు. అక్కడ ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాస చిన్నదైనప్పుడు, జ్ఞానము అతీతమైన స్థాయికి వచ్చినప్పుడు ఈ శ్వాసతో ప్రకృతిని తన అధీనం చేసుకున్నటువంటి స్థితులు ఎందరందరికూ మానసికంగా బుద్ధులు మార్చి వాళ్ళ సిద్ధత్వంతో ఎన్నో జబ్బులు, వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళే దైవమై గురువు లేరు. ఆ రూపంలో దైవము, గురువు జనాలకి తెలియబడ్డారు. దైవం అంటే ఏదో మహిమ కాదు. గురువు అంటే మనము అచల స్థితి. మనము ధ్యానం చేస్తున్నాము. ఎందుకు? ధ్యానం అనేది సైలెన్స్ దగ్గర తీసుకెళ్ళిపోతుంది. సైలెన్స్ ఏం చేస్తుంది? మన స్వరూప స్థితి సైలెన్స్. అంటే మనం నిశ్చల స్థితి చేరుకోవడానికి మనందరూ ధ్యానం చేస్తున్నాం. ధ్యానం అంటే నిశ్చల స్థితి చేరుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. నిశ్చల స్థితి మనం ఎప్పుడు ఉండేటువంటి పరిపూర్ణ స్థితి, పూర్ణస్థితి. కాబట్టి పూర్వము కొన్ని కోట్ల సంవత్సరాలుగా సాధనతో అతీతమైన స్థాయితో వచ్చిన వాళ్ళు కొన్ని సిద్ధులతో, మహిమలతో ఎందరో జబ్బులు నివారణ చేయడం కానీ, జ్ఞానం కలిగించడం కానీ బోధించడం జరిగింది. అప్పుడు ఆ సిద్ధత్వంతో, ఆ సిద్ధుల యొక్క పేర్లతో మనం దైవ నామస్మరణ చేసుకున్నాము. ఈరోజు వరకు కూడా మహాత్ములు సిద్ధుల్ని మనం స్మరణ చేసుకుంటూ వాళ్ళ అడుగుదాటుల్లో మన మూల స్థితి, స్వరూప స్థితి, స్వస్వరూప స్థితి, మన పరిపూర్ణ స్థితి అయినటువంటి
సైలెన్స్ ధ్యానం ద్వారా మనం రీచ్ చేయడానికి సులభమైన సాధన. మన సద్గురువు చెప్పినటువంటి బాటలు మనం నడిచి మనం అక్కడ రీచ్ అవుతున్నాం కాబట్టి చాలా ఆనందకరమైనటువంటి సబ్జెక్టు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ఆనందిస్తూ మా గురువు గారు మాట్లాడతారని ఆశిస్తున్నాను. శృతి స్మృతిం పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ఉదాన్వగం. నాగేంద్రాచార్యం నాగభూషణం నారదమిత్రం నాదస్వరస్వరూపిణం నాగేంద్రాచార్యం ఉదాన్వగం. నా పేరు శ్రీ చిదానంద సరస్వతి. దేవప్రయాగ ప్రస్తుత నాగేంద్రాచార్య మఠానికి ప్రస్తుత మఠాధిపతిగా వ్యవహరిస్తూ ఉన్నాను. నా వయసు 19 సంవత్సరాలు. మొదటగా 3 ప్రశ్నలు అడుగుతాను. వాటికి మీరు జవాబు చెప్తే ప్రసంగాన్ని ముందుకు తీసుకెళ్తాను, లేదా అంతటితో ఆపేస్తాను. మొదటి ప్రశ్న గుర్తుపెట్టుకోండి. హూ ఈస్ ద టీచర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్? హూ ఈస్ ద టీచర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్? సమస్త ప్రపంచానికి గురువు ఎవరు? రెండవది అడుగుతాను. ప్రపంచంలో వచ్చేటువంటి ప్రతి రోగాలకి మనకు మందు అందచేసేటువంటి వైద్యుడు ఎవరు? మనకు వచ్చేటువంటి ప్రతి రోగానికి మనకు మందు అందచేసేటువంటి వైద్యుడు ఎవరు? మూడవది అడుగుతున్నాను. సమస్తంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తనలో నింపుకున్నవాడు ఎవరు? గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం కృష్ణామూర్తయే నమః. మొదటగా ఆధ్యాత్మికతలో స్థాయి తత్వాన్ని మర్చిపోవలసి ఉంటుంది. నేను ఈ స్థాయిలో ఉన్నాను, నేను ఈ స్థాయిలో ఉన్నాను, నేను ఈ స్థాయిలో ఉన్నాను అటువంటి స్థాయి తత్వాన్ని మర్చిపోవాలి. ప్రప్రథమంగా మనది ఏ మతం? మనది ఏ మతం? మతం అనేది మనకుందా? మరి మన దేన్ని అనుసరిస్తున్నాం?
మతము అనగా మనిషి మతి నుంచి జన్మించినటువంటిది మతం. మనందరము సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి వారు. ధర్మం అటువంటిది ఎవరికైనా ఒకే విధంగా వర్తిస్తుంది. మతం అనేటువంటిది వారి మతి నుంచి పుట్టి వారి వారి వాక్యానుసంధాన్ని బట్టి వారి నియమ నిబంధనల్ని బట్టి వెళ్ళేటువంటిది. సనాతన ధర్మంలో నియమ నిబంధనలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? వావి వరుసలు ఉన్నాయా? సనాతన ధర్మంలో నియమ నిబంధనలు ఉన్నాయా? వావి వరుసలు ఉన్నాయా? చిన్న పెద్ద అనే తేడా ఉందా? తల్లి బిడ్డ అనే తేడా ఉందా? అక్క తమ్ముడు అనే భేదం ఉందా? బాగా గమనించండి. నేను అడుగుతున్నది ఏంటో, సనాతన ధర్మంలో నియమ నిష్టలు ఉన్నాయా? నియమ నిబంధనలు ఉన్నాయా? వావి వరుసలు ఉన్నాయా? వావి వరుసలు కూడా లేవా? నియమ నిబంధనలు ఉన్నాయా లేవా? అందరి నుంచి ఒకే ఆన్సర్ రావాలి. ఉన్నాయి. వావి వరుసలు ఎనభై 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అనేటువంటిది చాలా చాలా గొప్పది. కానీ 84 లక్షల జీవరాశులకి జ్ఞానం ఉంది, మనకు మాత్రం ఒకటి ఉంది. ఏమిటది? విచక్షణ జ్ఞానం. ఆ ఒక్క విచక్షణ వల్ల మనం వాటన్నిటికంటే కూడాను ఒక స్థాయిలో ఉన్నాం. ఏ స్థాయిలో ఉన్నామో? మానవత్వము. ఎవరు మానవుడు అంటే ఎవరు? మానవుడు అంటే ఎవరు? అమ్మ అనే పదంలో నుంచి మా, నాన్న అనే పదంలో నుంచి నా, గురువు అనే పదంలో నుంచి ఊ, దేవుడు అనే పదంలో నుంచి డు. ఈ 4 సమాహారమే మానవుడు. మరి ఇప్పుడు మనం 4 వేదాలు చదవాలా వద్దా? తల్లి నుంచి మనకు ఒక వేదం అందుతుంది, తండ్రి నుంచి ఒక వేదం అందుతుంది, గురువు నుంచి ఒక వేదం అందుతుంది, భగవంతుడి నుంచి ఒక వేదం అందుతుంది. ఈ 4 సమాహారంగానే మనం మానవుడిగా ఏర్పడతాము. తరువాత మన ప్రయాణం ఏమిటి? గమ్యం లేని ప్రయాణం చేద్దామా? గమ్యాన్ని కల్పించుకొని ప్రయాణం చేద్దామా? గమ్యమై మనం ప్రయాణం చేద్దామా? గమ్యమే మనం అవుదామా? గమ్యమే మనం అవ్వాలి. ఒక చిన్న విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. గురువు అనేటువంటి వాడు మనకి దేన్ని నిర్దేశిస్తాడు? గురువు అనేటువంటి వాడు మనకి దేన్ని నిర్దేశిస్తారు? అసలు గురువు అని ఎవరిని అంటాము? గురువు అని ఎవరిని అంటాము? ఇంకా రావాలి, కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ రావాలి. ఆధ్యాత్మికత జీవనంలో గురువు అని ఎవరిని అంటాము? అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే. నీ శ్వాసే నీ గురువు అనేది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.
అసలు గురువు అనేటువంటి శబ్దానికి అనుసరణ ఏమిటి? మనకున్నారు గురువులు. ఏమిటి అసలు గురువు అనే శబ్దానికి అర్థం ఏమిటి? మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపేవాడు గురువు. మరి గురువు ఎవరు? సద్గురువు ఎవరు? నిజ గురువు ఎవరు? జగద్గురువు ఎవరు? విశ్వగురువు ఎవరు? ఇంతమంది ఉంటారా గురువులు? ఉంటారా ఇంతమంది మన గురువులు? ఇందాకే చెప్పాను, స్థాయి తత్వం ఉండకూడదు, స్థాయిని మరవాలి. ఆధ్యాత్మికత జీవనంలో మీరు ప్రయాణించాలి అనుకుంటే మీ స్థాయిని మరచి ప్రయాణించాలి. మీరు ఏ స్థాయిలో ఉన్నారు? మనకు తెలుసు, మన అంతర్యామికి తెలుసు మనం ఏ స్థాయిలో ఉన్నాము అనేటువంటి ఒక విషయం. మీకందరికీ తెలుసు కంచర్ల గోపన్న రామదాసు. తెలుసా మీకు? ఏమిటి కంచర్ల గోపన్న మీకు తెలుసా తెలియదా? భక్త శ్రీరామదాసు తెలుసా తెలియదా? వాళ్ళిద్దరూ వేరు వేరా ఒకటేనా? కంచర్ల గోపన్న అని ఎందుకు పేరు వచ్చింది? శ్రీరామదాసు అని ఎందుకు పేరు వచ్చింది? మంచిది. అక్కడ ఉన్నటువంటి వారు జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారు. వారి పూర్వాశ్రమ నామం ఏమిటి మీలో ఎవరికైనా తెలుసా? జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారి పూర్వాశ్రమ నామం మీకు తెలుసా? శంకర భగవత్పాదుల వారి దీక్షానామం ఏమిటి? శంకర భగవత్పాదుల వారికి దీక్షానామం ఏమిటి? శంకర భగవత్పాదుల వారికి అసలు దీక్షానామమే లేదు. శృంగేరి పీఠానికి పీఠాధిపత్యం మొట్టమొదటిగా వ్యవహరించినటువంటి వారు సురేశ్వరాచార్యులు. వారి పూర్వాశ్రమ నామధేయంలో మండన మిశ్రులు. వారికి సన్యాసాశ్రమాన్ని ఇచ్చి సురేశ్వరాచార్యులుగా దీక్షానామం ఇచ్చారు. కానీ భగవత్పాదులు అయినటువంటి శంకర భగవత్పాదుల వారికి ఎందుకని దీక్షానామం ఇవ్వలేదు వారి గురువు? చెప్పండి, నాకు జవాబు కావాలి. ఇక్కడ మీలో చాలా మందికి దీక్షానామాలు ఉన్నాయి, మీ గురువులు ఇచ్చున్నారు మీకు అందరికీను. కానీ వారికి ఎందుకని వారి గురువులు ఇవ్వలేదు? సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వారికి ఎవరికైనా సరే దీక్షానామం ఇవ్వాలి కదా, కానీ వారికి ఎందుకని ఇవ్వలేదు? వారు జన్మించిన నాటి నుంచి వారి పేరు శంకరులే. ఆర్యాంబ శివగురు వారికి పెట్టినటువంటి నామధేయం ఏమిటి? శంకర. ఆ పేరుని ఎందుకని మార్చలేదు? అదే నామాన్ని ఎందుకు కొనసాగింపజేశారు? ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఆధ్యాత్మికత అనేది దేనిచే ప్రేరేపింపబడుతుంది? చెప్పండి. ఆధ్యాత్మికత అనేది దేనిచే ప్రేరేపింపబడుతుంది? నేను పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు గురువు గారు, నాకు చిన్ననాటి నుంచే వారు నాకు గురువుగా ఉన్నారు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళడం, ఈవినింగ్ వచ్చేయడం, గురువు గారి క్లాస్ అటెండ్ అవ్వడం, అందరం మీ కాన్ఫరెన్స్ కాల్లో ఉండడం. మొదట్లో గురువు గారి పరిచయమైన ఒక 2వ నెల 3వ నెలలో ఒక చిన్న సందర్భం వచ్చింది. దీన్ని గుర్తుపెట్టుకోండి. మొదటగా ఏమిటి అంటే,
నా పూర్వాశ్రమ నామధేయము జశ్వంత్. గురువుగారు అలానే పిలుస్తూ ఉంటారు. జశ్వంత్, అందరూ భగవంతుని పూజించి 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 భక్తులుగా అవుతున్నారు తప్పనించి భగవంతుడిగా ఎవరూ కావడం లేదు. మానవుణ్ణి భగవంతుడి కంటే గొప్ప స్థాయిలో తీసుకెళ్లేటువంటిది మన జ్ఞానం, మన ఆధ్యాత్మికత, మన ప్రయాణం. ఏమిటి? మానవుడిని భగవంతుడి కంటే గొప్ప స్థాయిలో తీసుకెళ్లేటువంటిది మన ప్రయాణం. ఒక 5 సంవత్సరాల ముందు నాకు గురువు గారు ఆ విషయం చెప్పారు. అప్పటి వరకు నేను ఒక దేవతకి నేను గొప్ప భక్తుడిగా ఉండాలనో, లేదా ఒక భగవంతుని నేను గొప్పగా విశ్వసించాలనో ఆలోచనతోనే ఉండింది ఈ మతి. ఆ రోజున గురువు గారు భగవంతుడి కంటే గొప్ప స్థాయి ఏమిటి? గొప్ప స్థాయి. ఏ స్థాయి అది? ఏ స్థాయి? భగవంతుడికి కూడా పైలోకాల్లో కొంతకాలమే గడువు ఉంటుంది. స్వర్గంలో ఉండడానికైనా, దేవతాలోకంలో ఉండడానికైనా, యక్షలోకంలో ఉండడానికైనా. కానీ భగవంతుడి కంటే మనకు గొప్ప స్థాయి వస్తుంది అంటే ఏ స్థాయి అది? కాదు, ఆత్మస్థాయి. ఇంకా పైన ఏమిటి? ఇంకా ఇంకా అనంతకాల జీవన ప్రయాణం. ఏమిటి? అనంతకాల జీవన ప్రయాణం. ఇది చేస్తూ చేస్తూ వెళ్ళినప్పుడు మనకంటే కింద స్థాయిలోనే ఇతర దేవీ దేవతలు ఉంటారు. ఆ స్థాయికి మనం వెళ్ళినప్పుడు, వారికంటే గొప్ప స్థాయికి మనం వెళ్ళినప్పుడు మీ అందరిలో కూడా ఆధ్యాత్మిక జిజ్ఞాస అనేది అది స్పష్టంగా కనిపిస్తోంది. దానికి గురువులు అనేటువంటి వారు ఆ బీజం వేసి, ఆ నీరు, దానికి కావలసినటువంటిదంతా ఏర్పాటు చేసి మనల్ని గొప్ప స్థాయికి తీసుకొస్తున్నారు. కానీ మనం ఏ స్థాయిలో ఉంటున్నాం? ఇక్కడికి మీలో ఆధ్యాత్మికతలో మీరందరూ ఎంతో కాలం నుంచి ప్రవేశించినటువంటి వారే, కొనసాగిస్తూ ఉన్నటువంటి వారే. మీ దృష్టి దేని మీద ఉంది? మీ దృష్టి ఆధ్యాత్మికతలో పైనుంచి నాటి నుంచి నేటి వరకు మీ దృష్టి దేని మీద కేంద్రీకృతమై ఉంది? ఒక్క విషయం మీద కూడా కేంద్రీకృతం కాలేదు. విభిన్నమైనటువంటి మార్గాల్లో వెళ్తోంది. అది మీకు తెలుసు. ధ్యానం అని వస్తాము, అనేక రకాలైనటువంటి ధ్యానాలు నేర్చుకుంటాము. జ్ఞానం అని వస్తాము, అనేక రకాలైనటువంటి జ్ఞానాన్ని నేర్చుకుంటాము. అలాంటప్పుడు మనం మన దారిలో వెళ్తున్నట్ట, ఇతరుల దారిలో మనం వెళ్తున్నట్ట? మన దారిలో మనం వెళ్తున్నట్ట, ఇతరుల దారుల్లో మనం వెళ్తున్నట్ట? ఇతరుల దారుల్లో వెళ్తున్నట్టు. అప్పటికి మనకి ఏం విలువ ఇచ్చుకున్నట్టు? గురువుగారు ఉన్నారు, వారు చెప్తారు, వారు చెప్పాల్సిన విషయం. నేను దాన్ని ఆచరించాల్సినటువంటి విషయం ఉందా లేదా అనేటువంటిది నేను ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. లేదు, గురువు గారు ఏముంది నాకు చెప్పేది, నేను అనుసరించాల్సినటువంటి మార్గంలో నేను వెళ్తాను అంటే వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇది ఒక స్కూల్ అనుకున్నప్పుడు, మనందరం ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు అనుకున్నప్పుడు అందరం వేరు వేరు మార్గాల నుంచి వస్తుంటాం. ఒకరు రాజరాజేశ్వరి దేవాలయం ఆ వీధి నుంచి వస్తుంటారు, ఒకరు నవాబ్పేట నుంచి వస్తుంటారు, ఒక లేఅవుట్స్ నుంచి వస్తుంటారు, రకరకాల ప్రదేశాల నుంచి వస్తుంటారు. అందరం చేరుకునేది ఎక్కడికి? అలానే మనం ఏ మార్గంలో వెళ్ళినా, ఏ ధర్మాన్ని అనుసరిస్తూ వెళ్ళినా, బ్రహ్మచర్యాన్ని కావచ్చు, గృహస్థాన్ని కావచ్చు, వానప్రస్థాన్ని కావచ్చు, సన్యాసాన్ని కావచ్చు, ఏ ఆశ్రమాన్ని స్వీకరించి మనం పయనించినా, ధ్యానాన్ని పట్టుకొని ప్రయత్నించినా, జ్ఞానాన్ని పట్టుకొని ప్రయత్నించినా, ఇవేవి కాదు భర్తే నాకు దైవం అని భావించి ఆ మార్గంలో పయనించినా మనం చేరుకునేది ఎక్కడికి? ఇక్కడికే.
ఎక్కడికి? ఇక్కడికే. కాబట్టి మనం సరైనటువంటి మార్గంలోనే వెళ్తున్నాము. దాంట్లో మీరెవరూ సందేహపడవద్దు. మనకంటూ మన మతి ఉంది కదా, మన ఆలోచన మనకుంది కదా, దాన్ని అనుసరిస్తూ మనం వెళ్దాము. గురువులు అనేటువంటి వారు చెప్తూ ఉంటారు అనేక రకాలైనటువంటి విషయాలు. వాటిని మనం పట్టించుకోవాల్సిన మేర పట్టించుకుందాము, అంతకుమించి మనకి వద్దు. మన మార్గంలో మనం పయనిద్దామని మీరు వెళ్ళినా వచ్చేది ఇక్కడికే. గురువుల చేతులు పట్టుకొని మీరు వచ్చినా ఇక్కడికే. కానీ విషయం ఏమిటంటే, గురువు మనకు అతి సూక్ష్మాన్ని నేర్పిస్తాడు. ఏమిటి ఆ సూక్ష్మం? ఏమిటి ఆ సూక్ష్మం? మీరందరూ నేర్చుకున్నారా అసలు సూక్ష్మాన్ని? నేర్చుకుంటేనే మీరు ఇక్కడ ఉన్నారు. ఏమిటి ఆ సూక్ష్మం? సత్యాన్వేషణ. ఏమిటి ఆ సూక్ష్మం? సత్యాన్వేషణ. గురువు మనకు నేర్పించేటువంటి అన్ని సూక్ష్మాల్లో అతి సూక్ష్మమైనటువంటిది సత్యాన్వేషణ. కాబట్టి కరెక్ట్ వేలోనే అందరం వెళ్తున్నాం. ఏంటి? పర్ఫెక్ట్ వేలో వెళ్తున్నాం అందరం. ఎవరు ఏమి సందేహపడవద్దు. వాళ్ళ ధ్యానం గురించి చెప్తున్నారు, వీళ్ళ ధర్మం గురించి చెప్తున్నారు, వాళ్ళ ధ్యానం గురించి చెప్తున్నారు, వీళ్ళ శ్వాస గురించి చెప్తున్నారు, వీళ్ళు మనిషి గురించి చెప్తున్నారు, వాళ్ళు మానవ సేవే మాధవ సేవ అని చెప్తున్నారు. ఎవ్వరూ కన్ఫ్యూజ్ అవ్వకండి. అందరూ కరెక్ట్ దారిలోనే వెళ్తున్నారు. అందరం అక్కడికే చేరుకుంటాము. కాబట్టి మీరు దాంట్లో ఎటువంటి సందేహం అనేటువంటిది అవసరం లేదు. వేదశాస్త్ర, ఇతిహాస, పురాణ, ఉపనిషత్ సారాంశమే ఏమిటి? నిన్ను నువ్వు తెలుసుకోవడమే. నీవే దేవుడు. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మిలో రెండు దారులు ఉంటాయి. అంతా నేనే అనేటువంటిది ఒక దారి, ఏది నేను కాదు అనేటువంటిది ఒక దారి. ఏ దారిలో అయినా మీరు పయనించవచ్చు. చివరికి మీరు వచ్చేది, అందరం చేరుకునేది అక్కడికే. చిన్నప్పుడు పదాల గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు, నాస్తికుడు అనే పదంలోనే ఆస్తికుడు అనేటువంటి పదం ఉంది కదా. కాబట్టి నాస్తికుడు ఎవ్వడు లేడు భూమి మీద, అందరూ ఆస్తికులే అని నేను మదన పడుతున్న సమయంలో గురువు గారు నాకు ఆ సందేహాన్ని నివృత్తి చేశారు. నాన్న, లోకంలో ఎవరు నాస్తికులు లేరు. వారు నమ్మినటువంటి సిద్ధాంతంలో వారు ఆస్తికులుగానే వెళ్తున్నారు. కాబట్టి అందరూ ఆస్తికులే. కాబట్టి మనందరం ఎవరు ఇప్పుడు? ఆస్తికులమి, గురువులమి. అందరూ గురువులమే. గురువు అనుకోవడం సులభం, గురు తత్వాన్ని నిలబెట్టుకోవడం కష్టం. గురు మార్గాన్ని ప్రేరేపించడం కష్టం. గురు మార్గంలో ప్రేరేపించినటువంటి వారిని తీసుకొచ్చి చేర్చడం చాలా చాలా కష్టం. కాబట్టి మనం అనేటువంటిది, మనందరి గురువులు మన జ్ఞానాన్ని అందించారు. ఆ జ్ఞానాన్ని మనం వింటున్నాం, అవగాహన చేసుకుంటున్నాం, తద్వారా ఆ మార్గాన్ని అనుసరించి వెళ్తూ ఉన్నాం. కాబట్టి అందరం కూడా అదే దారిలో పయనిద్దాం. మన మార్గాన్ని మనం ఎంచుకుందాం. మనకి నిర్దేశం చేయడానికి గురువులు అనేటువంటి వారు ఉన్నారు. ఇందాకే చెప్పాను, ఎవరు సమస్తానికి గురువు? గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం దయే సర్వ విద్యానాం కృష్ణమూర్తయే నమః. కాబట్టి సందేహము అనేటువంటిది దేహంతో ఉన్నంత వరకే ఉండాలి. ఏమిటి? సందేహము అనేటువంటిది దేహంతో ఉన్నంత వరకే ఉండాలి. ఈ దేహాన్ని నేను కాదు అన్నప్పుడు నీకు ఏ సందేహము ఉండదు. అర్థమైందా? వేదాంత, సిద్ధాంత, రాధాంత,
ఆనంద, నిత్యానంద, సత్యానంద, జ్ఞానానంద, సదానంద, శివానంద, లలితానంద, ఇలా ఇలా వెళ్తూనే ఉంటుంది, సనాతనంగా వెళ్తూనే ఉంటుంది. కాబట్టి ప్రప్రథమంగా మనం చేయాల్సిన విషయం ఏమిటి అంటే, అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులు చెప్తున్నప్పుడు ఆ సదైనటువంటి విషయం గూర్చి శ్రద్ధగా వినడం. ఏమిటి? శ్రద్ధగా వినాలి. అందరం కూడా అదే దారిలో పయనిద్దాం, అనంతకాల జీవన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఏమిటి? కొనసాగిద్దాం. అందరికీ కూడాను నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాము. నారాయణ అనుగ్రహమస్తు. చెప్పారు కదమ్మా, దీక్షానామాలు శంకరనామం నుండే ప్రారంభమయ్యాయి అని చెప్పాడు. వేదవ్యాసులకు దీక్షానామం కదా అది. వేదవ్యాసుల తర్వాత వచ్చిన వాళ్ళు కదా ఆదిశంకరులు. ఆదిశంకరులు వీటన్నిటికీ మూలకర్త కాబట్టి ఆయన ఆదిశంకర అన్నారు. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ లాస్ట్లో శంకర శంకర అని చెప్తూ వచ్చారు. అంటే ఇప్పుడు మీకు తెలిసిన నడిచే దైవం పరమాచార్యుల పేరేమిటి? చంద్రశేఖర సరస్వతి. అక్కడ ఎందుకు ఆయనకు ఆ విధంగా భారతి కూడా ఉన్నారు, చంద్రశేఖర్ భారతి ఉన్నారు. అలా ఇంకో దానిలో తీర్థ వస్తారు. ఆ పేర్లు అనేవి ఆటోమేటిక్గా దీక్షానామము అంటే ఏంటో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మంజుల గారు, దీక్షానామాల గురించి ఏమైనా చెప్తారా మీరు? దీక్షానామాల గురించి ఏమైనా చెప్తారా? దీక్షానామాల గురించి ఏమైనా చెప్తారా? వినిపిలేదా? దీక్షానామాల గురించి అడుగుతున్నారు. ఏంటి మీ వాళ్ళకు కూడా దీక్షానామం అనేది మీరు ఇచ్చినా కూడా తెలియదా? నా ద్వారా వినేది నేను చెప్తాను కదా, మీరు మీ గురువు గారి ద్వారా విందురు అని నా ఉద్దేశం. అంటే మీరు తీసుకున్నారు కదా, మీకు కూడా చెప్పకన్నానే ఇచ్చేసారా అని. ఎప్పుడు ఆడుతూ ఉంటుంది, అదే పెద్ద ప్రాబ్లం. నేను డ్యాన్స్ నేర్చుకోలేదు కానీ చేతులు మాత్రం ఎప్పుడు ఆడుతూ ఉంటాయి, కాళ్ళు చేతులు. చెప్తారా? ఓకే, అలాంటి సమాధానం కోసమే నేను ఎదురు చూస్తున్నా. అంటే మధ్యలో నన్ను స్టాప్ చేయకూడదు. దీక్షానామము అంటే ఏం కాదండి, మీ అంతరంగికంలో మీకు ఒక స్టాండర్డ్ మైండ్ ఉంటే అది దేని గురించి ఆలోచిస్తుంటుందో అది మీకు గుర్తు చేయడానికి పెట్టిన నామము దీక్షానామము. దీక్షానామం అంటే ఏందో తెలుసుకోకుండా దీక్షానామాన్ని తీసుకునేది ఎవరో తెలుసా? మిమ్మల్ని గురుస్థితంలోకి తీసుకుని వెళ్ళాలి అనే ఒక గురువు యొక్క ఆలోచన. అది మీకు తెలియకుండా పోయినా అది దీక్షానామమే. పత్రిజీ గారు ఎప్పుడు ఉంటారు, మా గురువుగారు సుభాష్ అని పిలుస్తారు ఆనందంగా అని. మీరు ఎప్పుడైనా మీ గురువుగారిని సుభాష్ అని పిలిచారా? వాళ్ళ గురువుగారు మాత్రమే పిలవగలరు కాబట్టి ఆయన వాళ్ళ గురువుగారి వాయిస్కి ఆనందాత్మకంగా ఉన్నారు. మీరు కూడా పిలుచుంటే ఆయన ఇంకా ఆనందంగా ఉండేవాళ్ళు. మీకు ఆ సుభాష్ అని పిలిచే ఇది లేదు అనుకుంటే గురూజీ అని పిలవచ్చు మీరు. అది ఎవరు పిలిచినా ఒకే పదం కదా, అవునా కదా?
ఉమ్. ఇంతకుముందు చెప్పారు, ఎవరు జ్ఞానం అన్నీ నేర్చుకున్నవాడు తెలుసుకున్నవాడు అంటే మన స్వామీజీ చెప్పారు, దక్షిణామూర్తి గురించి శ్లోకం చెప్పి ఇది అని. స్వగురు సాక్షాత్ దక్షిణామూర్తిని ఎందుకు చెప్తారంటే, ఆ గురువు నుండి వచ్చే ఆలోచన దృక్పథాలను మీరు రిసీవ్ చేసుకునేటప్పుడు అది దక్షిణామూర్తి నుండి ఆది నుండి వచ్చేవన్నీ కూడా ఆ గురువు నోటి నుండి వస్తాయి కాబట్టి శృతి స్మృతి స్ఫుర ప్రకటితం. మీరు నేర్చుకున్నారు అది? ఎవరు నేర్పించారు? అమ్మ. అమ్మ ఎవరు? కాదు, గురువు అని పిలవండి. గురువు అని పిలవండి. నాకు నటి మంజుల అంటే భలే ఇష్టం చిన్నప్పుడు. మంజుల లాగానే ఉంటుంది కాబట్టి ఆమె నాకు కూడా ఇష్టమే. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు అది గురు స్థితాత్మకమైన ధోరణి వచ్చినప్పుడు మీరు గురు అనే శబ్దం వినియోగిస్తే మీకు వచ్చే అనుగ్రహం చాలా రెట్లు ఎక్కువ. మీరు గురువు అని ప్రకటన చేస్తే శుభాష్పత్రి కలిగే ఆనందం అంతా ఇంత ఉండదు. అందుకే అందరినీ బిఏ మాస్టర్ అన్నారు, చిన్నవాడిని కూడా మాస్టర్ మాస్టర్ అని పిలిచారు. ఆ మాస్టర్ అనేది తెలుగులో గురువుది కనుక ఆ గురువు అనే వర్డ్ ప్రతి ఒక్కళ్ళలోనూ లోపల ఉంటే ఆ ఎన్లైట్మెంట్ వర్షన్ తనంతట తాను పెరుగుతుంది అనే ఉద్దేశం. కాబట్టి శుభాష్ అనేది ఆనందాన్ని కలిగించే అంశమైన గురూజీ అంటే కలిగే ఆనందాత్మకం హయ్యర్ లెవెల్లో ఉంటుంది. అది పత్రిజీ కానీ దక్షిణామూర్తి కానీ ఆ గురు అనే శబ్దానికి వాళ్ళందరూ మంత్రముగ్ధులవుతారు. దైవం మంత్రాధీనం తత్మంత్రం గురువాధీనం తత్ గురు శిష్య ప్రియాధీనం. ఇందులో ఎవరు గొప్ప? చెప్పండి, ఇంతసేపు మాట్లాడారు కదా. ఇందులో ఎవరు గొప్ప? ఈ మైక్ లేకపోతే నేను గట్టిగా మాట్లాడతా, వినిపిస్తుంది అందరికీ. ఇది పట్టుకోవడం కష్టంగా ఉంది నాకు. నోరు మూసుకోమన్నారు కానీ ఆలోచన పరిజ్ఞానాన్ని నిలుపుదల చేసుకోమని అనలే కదా. మొద్దుల్లాగా ఉండండి మొద్దుల్లాగా ఉండండి అని చెప్పలేదు కదా. మీరు మాట్లాడొద్దు అంటే మీ జ్ఞాన ప్రజ్ఞానాన్ని ప్రభావితం చేయండి అని అర్థం. మీరు మాట్లాడే తర్కం లేనిదే తత్వం బోధకు రాదు. గురాదేను తత్తు గురు శిష్యాపరిధాను ముగ్గురు గొప్పవాళ్ళే, అందరూ ఒకరే. గొప్ప అని మనం ఎప్పుడు ఒప్పుకుంటాం? మనం దాన్ని డైజెస్ట్ చేసుకుని అవగాహన చేసుకుని ఓకే అనుకున్నప్పుడు మాత్రమే కదా. అంటే అవన్నిటికీ పేర్లు రావాలంటే మీరు ఎదిగి తీరాలి. సో మంజుల మాట్లాడొద్దు అనిందంటే కారణం, మంజులకు నేను చెప్పించిన విషయం ఏంటంటే, నీవు నీ ఆలోచనలతో చదరంగంలో నీ ఆలోచనలతో పోతూ ఉంటే రూట్ మ్యాప్ అనేది డిస్టర్బ్ కలుగుతూ ఉంటుంది. గురువు ఆలోచన విధానాన్ని పట్టుకోవాలంటే వినడము, వినయము అంటే ఏం చెప్పారు మీకు? నిశ్శబ్దం, వినయం, వినడం, స్వీకరించడం. వినయము, స్వీకరించడం. స్వీకరణ అనే దానికి నానా అర్థాలు ఉన్నాయి. ప్రతి పదానికి మీరు గురువు గారు చెప్పిన ఆలోచన దృక్పథంలో వెళ్ళాలంటే వాటిని స్వీకరించడం నేర్చుకోండి. ఆ వినయం గురువు దగ్గరే ఉండాలనలా, ప్రతి దాని విషయంలోనూ ఆ గురుతర దృక్కోణాన్ని మనం ఉంచవచ్చు. అంటే ఎంత నిశ్శబ్దంలో ఉంటే ఎదుటి మైండ్ మనకు అంత బాగా అర్థమయ్యే ఆస్కారం కలుగుతుంది. మనం నిశ్శబ్దం లేకుండా మన లోపల ఒక ఆలోచన ఉందనుకోండి, మనం ఎదుటి వాళ్ళు చెప్పేది ఏం వినం. ఎక్కడ ఉన్నావు నువ్వు? బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు. ఒక మాస్టర్ చెప్తూ ఉంటాడు, మనం ఎక్కడో ఉంటాం. ఏం చెప్పానంటే నవ్వుతాం. అంటే అర్థం చేసుకోండి మాస్టరు, మీకు ఆ మాత్రం తెలీదా? నేను వినలేదు. అలా కూర్చోండి.
మనము మన వల్ల ఒకరు బాధపడ్డారని ఇంకొకరి మీద బ్లేమ్ చేయడం అనేది చాలా తప్పు ఎవరికైనా. కానీ మనం ఇతరులను బాధ పెడుతున్నామని ఇతరులు చెప్తున్నారు అంటే మనం ఆ పని ఎందుకు చేస్తున్నామని ఆలోచించుకోగలిగిన స్థితి ఉన్నప్పుడు మాత్రమే ఎదుటివాడికి మనకు ఆనందాత్మకమైన పయనం ఏర్పడుతుంది. సో ఏది మనల్ని డిస్టర్బ్ చేయకూడదు అని భావన చేస్తామో ఆ డిస్టర్బెన్స్ మనం క్రియేట్ చేసుకోకుండా ఉండాలి అంటే అందరికీ చాలా దూరంలో ఉండాలి. అందరికీ చాలా దూరంలో ఉన్నా లేకపోయినా డిస్టర్బ్ కాకుండా ఉండాలి అంటే విననట్టు వదిలేయాలి. విననట్టు వదిలేయాలి అంటే ఆ సబ్జెక్టుకు మనకు అస్సలు ఏ కనెక్షన్ ఉండకూడదు. ఆధ్యాత్మిక స్థితిలో మీరు ఎదగాలి అంటే నేను అనే ఒక వర్డ్ ఏదైతే ఉందో, నేను అనే పదం ఉందో దానిని దేనితోనూ కలపకూడదు. దానిని దేనితోనూ కలపకూడదు. ఎవరు గొప్ప అనే ప్రశ్న ఉత్పన్నమయ్యే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? కంపారిజేషన్ వల్ల వస్తుంది. ఆధ్యాత్మిక పనులు నేర్చుకోవాల్సింది నేను అంటే సమస్త విశ్వం. అది దేనితో కలపకూడదు అన్నప్పుడు విశ్వంతో నువ్వు కలవకుండా ఎలా ఉండగలుగుతావు? ఏం తెలుసుకోగలుగుతావు? ప్రతి పదాన్ని ప్రతి దానిని నేను అనే భావనతో మీరు చూడగలిగినప్పుడే మీకు ఆ పరిజ్ఞానం పెరుగుతుంది. అప్పుడు ఘర్షణకు తావెక్కడుంది? నువ్వు అట్లన్నావు, నువ్వు ఇట్లా చేసావు, నువ్వు అట్లా చేసావు అని. కానీ ఇది అధ్యయనం చేసి నువ్వు ఆ స్థాయికి ఎదిగేంత వరకు ప్రతి విషయాన్ని మనం గ్రహించడానికి సంసిద్ధాత్మకంగా ఉన్నప్పుడే నీ యొక్క ప్రజ్ఞానం అనేది పెరుగుతూ వస్తుంది. ప్రజ్ఞానం పెరిగిన తర్వాత నువ్వు నీ ముక్కును కోసుకుంటావా, నీ కన్నుని ఇది చేస్తావా, నీ చెయ్యిని ఇది చేస్తావంటే ఏ విధంగా ఒక సామాన్య మనిషి కూడా అది నా కన్ను, కుడి కన్ను, ఎడమ కన్ను, కుడి చెయ్యి, ఎడమ చెయ్యి అనుకుంటామో అలాగే విశ్వంలో ఉండే ప్రతిదీ నీకన్నా భిన్నమైనది కాదు అన్నప్పుడు, నువ్వు ద్వేషించేదానికి ఆస్కారమే లేనప్పుడు, ప్రతి ఒక్క దాని యొక్క చర్య నీ చర్యాత్మకమైనప్పుడు, నీ యొక్క తమో రజో సత్వగుణాలను నువ్వు వాటిలో దర్శిస్తున్నప్పుడు, వాటి యొక్క ప్రతిస్పందనాత్మకమైన తీరు నిన్ను ఏ స్థాయిలో నిలపాలనుకుంటే నువ్వు ఏ మెట్లు ఎక్కి వెళ్ళాలి దానిని తెలియపరిచేదానికే మనం వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వాలని అందరికీ ఒక సిద్ధాంతికల్ వర్డ్స్ని ఇచ్చేసాం. వినయం అది ఎవరైనా అది చేయాల్సిందే. విశ్వాసం గురువు యొక్క ఆలోచన విధాన పరిజ్ఞానాత్మకమైన శైలి స్థితి గతిని మనం ఆకలింపజేసుకున్నప్పుడు అంటే రిసీవ్ చేసుకున్నప్పుడు అదిగా జీవించేటప్పుడు మనకు కలిగేది విశ్వాసం. అంటే మనం ప్రతి దానిని చూసి నేర్చుకుంటాం. ఏదైనా కూడా ప్రతి దానిని చూసి నేర్చుకుంటాం. ప్రతి దానిని చూసి మనం నేర్చుకుంటున్నామంటే అది గురువు అయిపోతుంది కదా మన ఎదురుగా ఉండేది. అది బాధ పెడుతుందా లేదా, దుఃఖ పెడుతుందా లేదా అన్నదానికి గురువులు ఎన్ని రకాలు అని చెప్పాడు. మీలో ఉన్న విచక్షణ మీకు పెద్ద గురువు. ఒకవేళ మాకు విచక్షణ తక్కువ ఉన్నది అనుకోండి, అప్పుడు వినిపించలేదు. నా దగ్గర మైక్ ఉన్న ఒకటే, మీ దగ్గర లేకపోయినా ఒకటే. అస్సలు మనం అంత ఆలోచించలేము అనుకోండి. మనం ఏది కూడా ఆలోచించలేము. పప్పు ఉడకేయి అంటే అలాంటి వాడికి ఏం తెలుస్తుందండి? పప్పు ఉడకవేయమని చెప్తే మనకు ఏం తెలుస్తుంది? అలాంటి వాడికి ఏం తెలుస్తుంది? పప్పు అంటే ఏందో తెలీదు. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఇంకొకరి దగ్గర నుండి నేర్చుకునే వాళ్ళమే. కాబట్టి ప్రతి ప్రాణిని మనం ఇప్పుడు నేను తల ఆడిస్తున్నప్పుడు ఏం చేస్తావు? పర్లేదు, నేనే నేను పట్టుకుంటాను. లేదు, నేను సన్నగా మా చెప్పంచారు ఎవరైనా. అదేం లేదు, నేను మేనేజ్ చేసి చెప్తానులే.
మైక్ బాగాలేదని చెప్పిస్తే బాగుండదని చూస్తున్నా. ఓకే ఓకే పర్లేదండి. అంటే ఈ అదే చేతులు కాళ్ళు ఆడించడం, తల ఆడించడం వల్ల ఈ మైకుకు డిస్లొకేషన్ అయిపోయి వినిపించడంలో మీకు. ఓకే అమ్మా. సరే, ఇప్పుడు నేనేదో కొన్ని ప్రశ్నలు వేసేసాను, కానీ మీ అభివృద్ధికి ఆటంకపడుతుండే మీ యొక్క ఆలోచన దృక్పథాలు ఏవేవి ఉన్నాయి, అలాంటివి ఏమైనా అంటే మీరు అడగండి. సో వినడం తప్పనిచ్చి అడిగే ప్రశ్న లేదంటారా? మీకు కష్టమైనది మాత్రమే, అందరికీ కష్టమైనది కాదు, మీకు పర్సనల్, ఎవరికి వాళ్ళు పర్సనల్. నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, నేను ఎలా ఆలోచించాలి, అది అంట్లు తోమడం నేను చెప్పేలాగా పప్పు ఉడకడం లాంటివి అడగండి. అంటే నాకు తెలియని అడిగితే నీ సమాధానం చెప్పలేను కదా, మీరు ఏం చెప్పినా తల ఊపుతాను. ముందు ఆధ్యాత్మిక తత్వం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత గురించి నేర్చుకోండి. ఫస్ట్ దీక్షానామము అంటే ఏందో తెలుసుకుంటే, దీక్షానామం ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు అర్థం కావాలి అంటే దాని గురించి తెలుసుకోవాలి కదా, తెలుసుకోకపోతే తెలియదు. ఇప్పుడు వినిపిస్తుంది అందరు బాగా? ఓకే, నా చెయ్యిని స్టాండ్గా పెట్టేసుకుంటా. సో దీక్షానామము అనేది మనం దేనికోసం పరితపిస్తూ మనసులో దేనికోసం పరితపన అనేది తపస్సుగా చేస్తామో దానికి మూలం దీక్షానామం. నీ మైండ్లో లేనిది నువ్వు ఏ పనైనా చేస్తావా? ఏ ఆలోచన అయినా నీ మైండ్లో నువ్వు స్థిరంగా ఉంచకపోతే అదైన పైనము నువ్వు చెయ్యలేవు కదా. దానిని నీకు ఎప్పుడూ తెలియపరుస్తూ ఉండేదే దీక్షానామం. ఆ దీక్షానామం యొక్క ప్రభావం ఎలా పనిచేస్తుంది అని మీకు తెలియాలి, అర్థం కావాలి అంటే మీ గురు దీక్షానామాన్ని మీరు పఠించాలి. మీ గురు దీక్షానామం చాలా పొడవున్నదనుకోండి, ఏం చేస్తారు? మొక్కలకి చెక్కలుగా కట్ చేసేసి ఏదో ఒకటి పిలుచుకుంటాము అంటే సరిపోతుందా? సరిపోతుంది, కానీ అది ముక్కలు చెక్కలుగా ఉండేలాగానే మీకు సమాధానం ఇస్తుంది. సో దీక్షానామం ఎంత పెద్దదైనా దీక్షానామాన్ని మీరు కొనసాగిస్తే దానివల్ల కలిగే ప్రయోజనము అనంతమై ఉంటుంది. ఏముంటుంది? అనంతమై ఉంటుంది. ఎందుకో చెప్పండి, ఎవరైనా ఆల్రెడీ దీక్షానామాలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పచ్చు. మేము మా దీక్షానామానికి మా గురువు దీక్షానామానికి విలువ ఇవ్వమండి, మళ్ళీ మాకు ఎలా అర్థమవుతుంది అని జవాబు మిగిలి ఉంటుంది అనుకుంటా మీ మస్తిష్కాలలో. నేను తమాషగా జోక్గా చెప్తున్నా, ఏదేదో అంటున్నాను అనుకోకండి. నేను చెప్పే ప్రతి పదం వెనక మహత్ జ్ఞానం అనేది ముడిపడే ఉంటుంది. ఎందుకు ముడిపడే ఉంటుందంటే మీరే విప్పుకోవాలి కాబట్టి. వల వచ్చేసిన తర్వాత తప్పించుకోవడం సాధ్యం కాదు, కానీ వలలోనే ఎంతసేపు అయినా జీవించవచ్చు అనే సత్యాన్ని గ్రహించుకోవాలి. వల లోపల ఉంటే ఏం ప్రాబ్లం? ఏం లేదు కదా. అనేక చిన్న చిన్న చేపల కోసం వలేస్తాం అంటే దానికి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, దాంట్లో ఒక పెద్ద చేప ఉంది, అది బయట పడలేదు కదా. చిన్న చేపలు బయటకు వస్తుంటే లోపలికి పోతుంటాయి, కానీ దాని లోపల పెద్ద చేప ఉన్నంత వరకు ఈ చిన్న చేపల లోపలికి పోయినవన్నీ దాని కడుపులోకి వెళ్తుంటాయి. ఏం ఇబ్బంది లేదు కదా, అదేం చచ్చిపోదు కదా. అంటే నేను ఇలాంటివన్నీ చెప్తున్నానని కాదు, మీది ఆ పెద్ద ఫిష్ మీరైతే ఈ లోపల దూరేవన్నీ జ్ఞానం అనేది అనంతంలో నుండి నక్షత్ర సమూహంగా మీ లోపలికి వస్తూనే ఉంటుంది. మీరు ఆధ్యాత్మికమైన వలలో పడ్డారు అంటే మీరు లోపల ఒక గురు స్థితాత్మకమైన భావనా విన్యాసంతో ఉన్నారంటే
అంతంత పెద్ద నక్షత్రాలుగా సూక్ష్మాతి సూక్ష్మమైన ధోరణిలో మీ లోపలికి వచ్చే అది జ్ఞానంగా మారుతుంది. మీరు చేపలైతే, మీరే గురువులైతే ఓ చిన్న మతాబు ఇది తీసుకొని అలా గీయంగానే చిటాపటా అని వెలుగుతూ వస్తుంది. అది చుట్టూ రంగురంగులుగా వస్తుంది కదా. ఉండేదేమో అది ఒకరోవే, కానీ అది ఇది చేసేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఆ ప్రభను విస్తరింపచేసే తీరు ఎక్కువ ఉంటుంది. లోపల ఉన్నది మీరు గురువు అయితే, వేసిన వల అజ్ఞానం అయితే, అజ్ఞానాన్ని చీల్చుకొని పోగలిగిన శక్తి మరో గురుస్థితాత్మకమైన నక్షత్రానికి ఉన్నదని భావం చేస్తే, ఆ నక్షత్రము సూక్ష్మ స్థితిలో లోనికి వచ్చి ఈ ఫిష్ను ప్రభావితం అంటే అఖండాత్మకమైన వెలుగుగా మార్చినప్పుడు అందులో నుండి వజ్రతుల్యాత్మకమైన వెలుగులు సర్వవ్యాపకంలోకి వస్తూనే ఉంటాయి. అదే గురువు. అజ్ఞానాన్ని పోగొట్టడమే కదా గురువు. మనం ఎంతో వేరే వేరే భాషనంతా తీసుకొని వచ్చాం ఇందులో. అంటే మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ జ్ఞానం అనేది మనల్ని చేరితే అది మనల్ని ప్రభావితం చేస్తుంది, గురువుగా చేస్తుంది. సుజ్ఞాన భావ విన్యాస సాధనే ఆత్మాన్వేషణ. సుజ్ఞాన భావ విన్యాస సాధనే ఆత్మాన్వేషణ. ఈ వాక్యం విన్నారా మీరు మీ గురువుగారి దగ్గర నుంచి చెప్పేప్పుడు? దాని అర్థం ఇప్పుడు నేను చెప్పాను కదా, దాని అర్థం చెప్పండి. గురువుగారు మర్చిపోతారేమో, కానీ మీరు అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అది కొట్లాట. ప్రశ్న పరిప్రశ్న. నాకు అర్థం కాలేదు అంటే మనం వేసేది పరిప్రశ్న. మీరెవరు ప్రశ్నించకండి అంటే పరిప్రశ్నకు లేకపోతే తత్వం మీకు ఎలా బోధపడుతుంది? నా శిష్యులందరికీ ఎక్కడలేని స్వేచ్ఛ ఉంది అని అర్థము అక్కడ డ్యాన్స్ చేయమని కాదు, ఇలాంటి ప్రశ్నలు అడగమని. అడిగితే వాళ్ళ శిష్యులకు వాళ్ళు బ్రహ్మాండంగా ఎన్లైట్ చేపిస్తారు. ఇవన్నీ నాకు ఎందుకు గురువుగారు, నా వయసు అయిపోయింది, నేను ఎదిగితే చాలు, నాకు ఇవన్నీ చెప్పాలనా, నేనెవరికి చెప్పాలి అంటే నువ్వు చెప్పనవసరమే లేదు. నువ్వు వినవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నక్షత్రాలు ఎలా జ్ఞానాన్ని అందిస్తాయి, దక్షిణామూర్తి మౌనంగా ఉండి ఎలా జ్ఞానాన్ని అందిస్తారు, అలాగే జ్ఞానం వస్తుందని. మీ గురువుగారి తెలివి ఏంటంటే అది నిజమే కదా, మరి వాళ్ళని అడగొద్దు అన్నంత మాత్రాన వాళ్ళలో ప్రశ్నలు రాకుండా ఉండదు, నా దగ్గర నుండి సమాధానం పోకుండా ఉండదు, వాళ్ళకి ఎందుకులే స్ట్రైన్ ఇవ్వడం అని అనుకోని. కానీ మీరు మాస్టర్లు అవుతారు కదా, ఈ డమరకం మీ దగ్గర ఉండి తీరాల్సిందే, నోరు తెరవకపోయినా డమరకం కొట్టాల్సిందే అనేది ఈ సమాజం మనకు నేర్పిస్తున్న రీతి. అందుకే అందరూ అనేక రకాలుగా మైకులు ఎత్తుకొని అనేక జన్మలను తీసుకొని ఒకేసారి అనేక వందల వేల మంది ఉన్నప్పుడు అందులో మీరు ఒక్కరే వాళ్ళందరికీ సమానమైనప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి. మీరు ఒక్కరే అందరికీ సమానమైన వాళ్ళుగా, అలాంటప్పుడు ఆ ప్రజ్ఞాపాఠ వల్ల మీకు కావాలా వద్దా? నో క్వశ్చన్ నో జవాబు. కావాలని లేదు, నేను బ్రహ్మాండంగా తయారు చేసింది మిమ్మల్ని మొద్దులుగా కదా. ఎంత పరువు తీస్తున్నారు. ఆమెకు గురువు ఎవరు, మళ్ళీ నాకు చివరికి నాకే కదా వచ్చేది ప్రాబ్లం అన్ని. సో షార్ప్గా ఉండడం నేర్చుకోవాలి. ప్రజ్ఞానం అంటేనే షార్ప్నెస్. మనం ఈ స్థితిలో నుండి అన్నిటినీ నేర్చుకోవాలి, అన్నీ చేయాలి. ఇంట్లో పులుసు పెట్టడం, కారం చేయడం, ఇడ్లీ ఇది చేయడం ఎవరికి నేర్పించరు. మీరు మీ పిల్లలు దాన్ని చూసే నేర్చేసుకుంటారు. కానీ ఇలాంటివన్నీ గురువు చెప్తుంటే నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అంతరంగికంలో మనకు ఒక భావన విన్యాసం ఏర్పడితే దానికి అర్థం తెలియకపోతే దానిని మళ్ళీ మీరు ఆచరణాత్మకంగా కార్యాచరణాత్మకంగా ఎలా తీసుకోపోగలుగుతారు? ఇంతకుముందు మన వాడు ఒక ప్రశ్న వేశాడు,
మీరు ఏ మతానికి సంబంధించి దేన్ని ఆచరిస్తారు అని చెప్పేదాన్ని అడిగితే ఒకరు మానవత్వము అనే ఒక సబ్జెక్టుని చెప్పారు. అది మంజుల దగ్గర నుండి మీరు నేర్చుకున్నారని నాకు తెలుసు. ఎందుకు? అది నేర్పిందే నేను కాబట్టి. ఆ మానవత్వ కోణాన్ని మనం ఎందుకు పెంచుకోవాలి అంటే, మనలాగా మన అద్దంలో మనల్ని చూసుకొని పొంగిపోతాము అదేమీ లేకపోయినా. మనలాగా మన మతితో ఇంకొకరు జీవిస్తున్నారు అంటే అదంతా గర్వకారణం, ఆనందదాయకం. గర్వకారణం అంటే ఆనందదాయకం. ఇప్పుడు మీరందరూ కూడా నాకు తెలిసి అందరూ ఆ మాస్టర్ ని చూసి ఏమనుకుంటారు? మాస్టర్ని చూసి మీరేమనుకుంటారు? నేను మాస్టర్ అనేది గురువు, ఆ మాస్టర్ని చూసి ఏమనుకుంటారు అని చెప్తున్నా. ఈజ్ బ్రిలియంట్ అనుకుంటారా లేదా? అతను ఒక్కడ ఆగిపోతే పనులు ఆగిపోతున్నాయని అనుకుంటారా లేదా? వై యు ఆర్ నాట్ బికెమ్ లైక్ హిమ్ అండ్ మైండ్ సెట్ అని. లైక్ హిమ్ అంటే పాయింట్ షర్ట్ వేసుకోమని కాదు. ఆ ఆలోచన తీరులకు మీరు ఎందుకంటే డెడికేషన్ లేదు. మనం చేస్తున్న పని ఏదైనా సరే దాని మీద దృక్కుంచి చేస్తే దాని ఫలితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. మనకు సంబంధం లేని పనిని మనం చేయడం ఇంకా గొప్పగా ఉంటుంది. అదే గురువులు చేస్తారు. వాళ్ళకు సంబంధమే లేదు, కానీ మిమ్మల్ని అందరినీ ఎన్లైట్ చేయాలా, ఎదిగించాలి అనే ఆలోచనకు రాగలుగుతారు. మనం చేస్తున్నది ఏదేని కాదు. మన ఇంట్లో గుడ్డలు ఉతికే అమ్మాయో, అంట్లతో మే అమ్మాయో, ఇంకో పని చేసే అమ్మాయో రాకపోతే మీ పని చేతులు కాళ్ళు కట్టేసినలాగా ఉంటాయా లేదా? కాబట్టి విశ్వంలో ఉండే ప్రతి ఒక్కరిని ప్రియంగా చూడాలా, అది బావోన్నతి అనే లక్ష్యంతో చూడాలా. అలాగని వాళ్ళు కావాలని దాన్ని ఇచ్చించి కుంచి ఏదో ఒకటి చేస్తున్నారు అనుకోండి, మీరు చెప్తారా చెప్పరా? అలా కాదు, ఇలా చెయ్యి అని. ఉన్నదాన్ని ఆ గుడ్డ పేలికను కూడా నువ్వు పాడు చేయకూడదు అని చెప్తాం. మనకు హక్కే లేదు. ఏ ఒక్కరిని ఏ ఒక్క కోణంలో విమర్శించే హక్కు ఏ ఒక్కరికి లేదు. కానీ దాన్ని సరిగా చేసుకునే విధానం చెప్పడానికి మీ అందరికీ హక్కు ఉంటుంది. దాన్ని సునిశ్చితంగా చెప్పడం. భావోన్నతి ఉండాలా, ప్రియత్వము ఉండాలా. ఒకదాని నుండి మనం ఆనందం పొందుతున్నాము అంటే దాన్ని మనం గౌరవిస్తున్నాము, ప్రియంగా చూస్తున్నామనే కదా. ఆ ఆనంద స్థితిని మన దగ్గర నుండి ఒకరు పొందడం లేదు అంటే మనం ఒక స్థాయి తగ్గిపోయినట్టు కాదు కదా. వాన్ని ఎన్లైట్ చేసి ఆ స్థితిలో ఆనందించండి అని నేర్పించడము ఒక మహద్భాగ్యాత్మకమైన అంశం. మనల్ని మన అర్థంలో చూసుకొని ఎలా పొంగిపోతామో, మన మతిగతులతో మరొకరు జీవిస్తున్నారు అంటే అది ఎంత ఆనందదాయకంగా ఉంటుంది. ఒక దొంగ తన శిష్యుని వెరీ గుడ్, బాగా చేశావు అంటాడు. అది వాడికి మాత్రమే ఆనందం. అదే ఒక మహాప్రజ్ఞానాత్మకమైన గురువును నీలాగా నేను జీవిస్తాను అంటే అది ఈశ్వరత్వానికన్నా ఒక్క మెట్టు కూడా తక్కువ కాదు, విషయవంత కూడా తక్కువ కాదు. అలాంటి ఈశ్వరత్వాన్ని కొల్లగొట్టడమే మీరు చేయాల్సిన పని. ఈశ్వరుడు విగ్రహం స్వామి ఏమడిగినా కదలడు, మేము కూడా అలా ఉండేమా? ఉండండి. ఈశ్వరుడు అందరు చెప్పింది నిలబడుకొని వింటాడు. విగ్రహ రూపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఏ రూపంలో అయినా మీరు వినగలరా? ఆయన చెయ్యలేడు, అది మనకు తెలుసు. మీరు చేయగలుగుతారు అనేది మీరు గ్రహించండి చాలు. విగ్రహం చేయలేకపోవచ్చు, మీకు సహాయం చేసేదానికి జేబులో డబ్బులు లేకపోవచ్చు, చెయ్యి ఆడకపోవచ్చు, ఇంకోటి లేకపోవచ్చు. మతిలో మాత్రం వాళ్ళకి ఎవరైనా వాళ్ళకి సహాయం చేస్తే బాగుందని ఆలోచన వస్తుందా లేదా? నా దగ్గర చిల్లర్లయ్యా, పక్కన వాళ్ళని అడుగుంటాం. అంటే వాడెవడైనా ఇచ్చినా ఈశ్వరుడు ఇచ్చినట్టే కదా, నీ మతి ఉన్నట్టే కదా. సో మీరిలా మీ చుట్టుపక్కల మీ పెద్ద ఆలోచన లోపల ఉన్న విధానాలను మీరు వెతుకులాడుతూ వెళితే అంతర్మదనము అంటాం దీన్ని. అంతర్మదనంలో మీరు జీవించడం మిగిన పెడితే అనంతంలో ఉండే జ్ఞానాన్ని అంతా కనెక్ట్ చేసుకోగలుగుతారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్?
ఎవరైనా చెప్తారా? టు బి ప్రాక్టికల్ వర్షన్లో పోగలిగితేనే ఆధ్యాత్మిక జ్ఞానం అంచులు చూడగలుగుతారు. అంతర్మదనంతోనే అది సాధ్యమవుతుంది. ఒక గురువుకు సాధ్యమవడం ఏంటి, మీకు సాధ్యం కాకపోవడం ఏమిటి? ఆ గురువుగారు ఇది ఎలా చేసుంటారో అని ఆలోచిస్తూ పోతేనే ఆ గురువుగారి దగ్గర నుండే ఇలా చెయ్యవచ్చు అని ఒక సమాధానం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను మాట్లాడుతూనే ఉంటాను గంటలు గంటలు, రోజులు రోజులు నాకు అలవాటు. కానీ మీకు ఇవన్నీ బోర్గా అనిపిస్తే చెప్పండి, ఏ ఒక్కరు చెప్పినా నేను ఈ సబ్జెక్ట్ ఆపేస్తాను. అంటే అలా అందరూ ఇబ్బంది పడతారు, మాకు మాత్రం కష్టం ఉందంటే ఏం చేయాలో మీకు తెలుసుగా. చక్కగా నిద్రపోండి లేదా బయటికి వెళ్ళిపోండి. మిమ్మల్ని మీరు హింసించుకోవద్దు. ఇవన్నీ వినాలనే అనే బాధ మీరు తెచ్చుకోవద్దు. ఆ మాత్రం మీరు కష్టపడడం కూడా ఇష్టం లేని మనస్తత్వం ఉండేవాడే నేను ఇంతకన్నా వేరే చెప్పలేను. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి కొన్ని, నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడతాను. ఒక్కసారిగా ఎందుకు, నా శంకారావం ఇలా అవుతూనే ఉంటుంది. మీకేదైనా డౌట్లు? నాకు మతిమరుపు ఎక్కువ, అందుకే మీరు వేసిన ప్రశ్నలు జవాబులు చెప్పేప్పుడు వింటూ దీనికి సమాధానం చెప్దాంలే వాళ్ళని అడిగి అనుకున్నాను, కానీ నేను మర్చిపోయాను. కాబట్టి మీకు మీ ప్రశ్నలు జవాబులు లోపలే ఉంటాయి కాబట్టి మీరు అడగచ్చు. నేను వేదాల ఉపనిషత్తుల్లో వీటిలో ఉండేవి అడగమని చెప్పడంలా, మీ ఆధ్యాత్మిక పైనలో మీ అవగాహన స్థితుల్లో మీకు ఏర్పడిన ఆలోచన విధానాలకు కావాల్సిన, నాకు దానికి సమాధానం కావాలి అనుకున్నవి ఏవైనా ఉంటే మీరు చెప్పండి. బిఏ మాస్టర్ అనే తత్వంలోనో లేక ఆధ్యాత్మిక అన్వేషణ చేసే ఆలోచన విధానంలోనో మీకు కలిగిన అవరోధాలు ఏమిటి? ఇంతకుముందు చాలా మంచి ప్రశ్న కూడా వేశాడు మీకు ఆయన. అంటే సనాతన ధర్మం, సనాతన విధానంలో స్త్రీ పురుష లింగభేద తత్వం అది ఒక్కటి మర్చిపోయాడు, కొరవన్నీ చెప్పాడు. ఇది ఉందా, అది ఉందా, ఇది ఉందా అని. మీకేమనిపిస్తుంది? మీరు స్త్రీలుగా లేదా పురుషులుగా మీకు ఇది అవరోధము అని అనిపిస్తున్నదా? తలకాయ ఊపితే అర్థం కాదు. మీకు ఎవరు లేదన్నారో, లేచి ఏ విధంగా లేదన్నారో చెప్పండి. మీ లోపల వచ్చిన లేదు అనే సమాధానం మీ లోపల వచ్చిన ప్రశ్నించింది జవాబు చెప్పినట్టే. మీకు తెలిసింది చెప్పండి, ఏ విధంగా అది అవరోధం కాదు. మీరు కూడా మాస్టర్స్, మీకు ఈ పురుషతత్వం వల్ల వచ్చిన ఏమైనా ఇబ్బంది ఉందా ఆధ్యాత్మిక జ్ఞాన అభ్యాసం చేయడానికి? అలాంటిది ఏదో ఉంటే చెప్పండి. స్త్రీలలో ప్లస్ పాయింట్, వాళ్ళే వండుకుంటారు, వాళ్ళే తింటారు, కోరి పెడతారు. మగవాళ్ళు వండుకోలేరు, తినలేరు, మాకు అది పెద్ద సమస్య అని అనొచ్చు. వాళ్ళు చిన్నదైనా వాళ్ళ ఆ పరిధికి ఆలోచిస్తే. ఆధ్యాత్మికం అన్నాం కాబట్టి చాలా లోతుల్లో ఉంది, మాకు టైం కావాలి ఆలోచిస్తామంటే వాళ్ళ ఇష్టం. నేను మీ క్లాస్ చెప్పడానికి రాలేదండి. మీరు ఏ ఏ స్థితిలో పయనం చేస్తున్నారో మీకు తెలియపరచడానికి ఐఎమ్ జస్ట్ లైక్ ఏ మిర్రర్ విచ్ ఫోకస్ యువర్ ఫేసెస్ మైండ్స్. మీ మైండ్గా నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీ మైండ్ అని ఏ విధంగా అనుకుంటారో అలాంటి స్థితిలో నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను అనుకోండి. నేను క్లాస్ చెప్పడం లేదు, మీ మైండ్గా ఇక్కడ ఉన్నాను. మీరు ఏం చేస్తారో మీ మైండ్లో మీరు అంత చక్కగా చెప్పుకోగలుగుతారో చెప్పండి. వీళ్ళందరూ విన్నా పర్వాలా, వాళ్ళందరినీ కూడా మిర్రర్గా మార్చేద్దాం. వాళ్ళందరూ మిర్రర్గా మారితే అందులో నేనే ఉంటాను కదా, మీ ఆలోచనే నేను కదా, కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. గురువు గారు, అందరి తరపు నుంచి నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. ఆధ్యాత్మికత జీవితంలో ఏది కూడా సాధ్యం కానిది లేదు.
మాకందరికి కూడా ఈ లౌకికమైనటువంటి జగత్తులో ధనం చాలా 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 అవసరంగా ఉంది. ఈ లౌకికమైన జగత్తులో ధనం అనేటువంటిది అందరికీ చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ధనం మూలం ఇదం జగత్. ధనాన్ని నధనేనా అనేటువంటి యోగంలో ఎలా సంపాదించాలి అనేటువంటిది అందరి తరపు నుంచి నేను గురువు గారిని అడుగుతున్నాను. ఆ ప్రశ్న అనేటువంటిది అసలు ప్రశ్నే వినలేదండి. నేను ఏదో మీకు చెప్తున్నాడేమో అనుకున్నాను. ఎవరైనా మళ్ళీ ఒకసారి చెప్పండి. నిజం, నేను వినలేదు. ధనం 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 అదే వినిపించింది నాకు, ఇంకేం వినిపించలేదు. ఇప్పుడు చూసారు విచిత్రము, మైక్లో నుండి సౌండ్ వస్తుంది వినేదానికని, మీరు చెప్తుంటే నాకు వినిపిస్తుందేమో ఇట్లా పెట్టుకున్నాను. మీ దగ్గర మైక్ లేదనే విషయం మర్చిపోయాను. హలో, నాకు అది విని 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 అందరి దగ్గర నుండి అది ఎవరికి అర్థం కాకపోయినా అర్థమైంది. కానీ దానికి సమాధానం ఒకటి. ధనానికి ఆధ్యాత్మికంలో విలువే లేదు. ఆధ్యాత్మిక కోణంలో మీరు ధనం గురించి మాట్లాడడం బుర్రలేనితనం. స్పిరిచువల్ అనే భావన అర్థము నలుగురితో పంచుకోవడం అని. స్పిరిచువాలిటీ అంటే స్పోర్ట్స్ తత్వం ఏదుందో అది స్పిరిచువాలిటీకి ఇది. అది అందరికీ పంచమని కదా, అది మీ దగ్గర లేకుండా పోవడమే పంచిన దానికి నిదర్శనం. అర్థమైందా? మనం ఒకరికి ఇస్తేనే అది స్పెక్యులేటెడ్ వ్యూ కలిగింది. చెయ్యి మారుతుంటే దాని విలువ మారుతుంది. నువ్వు 100 రూపాయలు కోడి కొంటే ఆ 100 రూపాయలు తీసుకున్న ఆమె ఇంకొక దానికి వినియోగించినప్పుడే ఆ ధనానికి విలువ. అది చేతులు మారుతేనే, అది చేతులు మారుతూనే ఉంది. నువ్వు నీ చేతికి వచ్చినది నువ్వు తీసుకునేది నీ పనిని బట్టి ఉంటుంది, నీ ధ్యాస బట్టి ఉంటుంది, నువ్వు చేసే సహాయాన్ని బట్టి ఉంటుంది. అది నువ్వు చేస్తూ పోతే అది పెరుగుతూ పోతుంది అనేది, మనం చేసే పనిని బట్టి పైసలు మన దగ్గరకు వస్తాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి. మన లక్ష్యం ఏదో దాని నుండి మనం ఏది సాధించగలుగుతామో దాన్ని పైసలుగా భావన చేస్తే, అది ఐశ్వర్యంగా భావన చేస్తే, మీకన్నా ఐశ్వర్యవంతులు ఈశ్వరుడు కూడా కాడు. ప్రతి దానికి ఆనందాన్ని పొందాలి అంటే మీరు నియంత్రణాత్మకమైన ధోరణి కలిగి ఉండాలి. మన దగ్గర ఉన్నదే చాలా గొప్ప అనే ఆది అనేది ఏది ఉందో అది మీ నుండే స్టార్ట్ అయ్యి ప్రపంచానికి వెళ్ళింది అనుకోండి. ఆది శంకరతత్వం. శంకరతత్వం అంటే సర్వాన్ని శ్రేయస్సు కలిగించేది. అది మనమే అందరికీ ఇచ్చిన వాళ్ళలాగా కావచ్చు. ఇప్పుడు భూమిలో నుండి వచ్చే నిధులను మనం తీసుకొని వివిధ వస్తువులు చేసుకొని అమ్ముకుంటున్నాం, అనుభవిస్తున్నాం. మనకు అనుభవానికి వస్తున్నది కదా, అది చాలు. అది అందరికీ మనము ఇవ్వాలి అనుకోండి. మీరు ఎన్ని మూటలు కట్టి ఎన్ని మందికి ఇస్తారో నేను చూస్తాను. సో పైసల గురించి ఇలాంటి ప్రశ్నలు ఇంకెప్పుడు ఎవ్వరు కూడా వేయకండి. మీ దగ్గర ఉన్నదే సమస్తం విశ్వంలో ఉండే డబ్బు. దాన్ని మీరు ఎన్నో వారికి ఉపయోగించుకోవచ్చు. దేనికి ముందు ఉపయోగించాలని నిర్ణయించుకోండి చాలు. అంటే మీ సమస్య ఏదో తీర్చుకోవడానికి మీరు ఆధ్యాత్మిక కోణంలో ₹1 కూడా డొనేషన్ చేయొద్దు, ఖర్చు చేయొద్దు, ఏమీ చేయొద్దు. కానీ మీలో వచ్చిన జ్ఞానాన్ని మాత్రం ఏ రోజు మూట కట్టుకొని పక్కన పెట్టుకొని తల కింద పెట్టుకోకండి. ఆకలిస్తున్నదా?
మీ వాళ్ళ దగ్గర నుండి వచ్చే ప్రశ్న సమయం రాగానే ఆకలిస్తుంది, నిద్ర వస్తుంది. మాస్టర్స్ 2 నిమిషాలు. లింగేశ్వరరావు మాస్టర్ గారు ఈరోజు మనం ముఖ్య అతిథిగా వచ్చారండి. మాస్టర్ని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. 2 నిమిషాల తర్వాత భోజనానికి వెళ్దాం. వెల్కమ్ సార్, వెల్కమ్. ఓం శ్రీ గురువే నమః. అనిపించింది వినిపించడానికి అవకాశం ఇచ్చిన ఆత్మస్వరూపులకు ఆత్మ ప్రణామముల అనంతకోటి. విశ్వం చేత శభాష్ అనిపించుకున్న సుభాష్ పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు అనంతకోటి. మనందరికీ ఆరోగ్యంగా ఉండడానికి ఔషధాన్ని పంచడానికి మన అందుబాటులోకి వచ్చినటువంటి మా మాధవ గురువు గారికి, మనందరికీ ఆయువునివ్వడానికి జ్ఞానస్వరూపుడుగా ఆచినటువంటి మన విశ్వపూర్ణ గురువు గారికి, మనందరికీ ఐశ్వర్యాన్ని పంచడానికి సదా సాధనాపరుడైనటువంటి మన పీఠాధిపతికి ఆత్మ ప్రణామముల అనంత కోటి. చూడండి, కూర్చున్న చోటికే లాభాలు కోటి. మనం లాభం కోసం పరుగులు తీయాల్సిన పని లేదు, కూర్చుంటే కోటి లాభాలు వస్తుంది అని మన సుభాష్ పత్రిజీ గురువు గారు అనేక సార్లు చెప్పారు. కూర్చోండి 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 అని. ఎవరు కూర్చుంటే నెమ్మదిగా వాళ్ళని వెతుకొని వస్తుందంట అదృష్టం. చూడండి, ఇలాంటి గురుస్వరూపులందరూ ఒక గురువు వస్తేనే అదృష్టం అంటే 3 గురువులు ఒకేసారి వచ్చినప్పుడు ఇంకెంత అదృష్టం ఉండాలి మనందరికీ. స్టేటస్ నిలబడింది దానికి. అలా అని ఏమి కాదు. చూడండి, ఎంత అద్భుతమైనటువంటి స్థితి మనం ఈరోజు అందుకున్నాం. సహస్ర లాభాలు కావాలంటే చప్పట్లు కొట్టాలని మన పెద్దలు చెప్పారు. చప్పట్లు కానీ కొట్టగలిగినారనుకోండి, సహస్ర లాభాలు మన ముంగిట్లో ఉంటుందంట. సహస్ర లాభాలు మన ముంగిట్లో ఉండాలంటే మనం చప్పట్లు కొట్టాలి. కాబట్టి అది ఆనందానికి సంకేతం. అదే అలాంటి ఆనందాన్ని మనం పొందాలంటే చప్పట్లతో మనం స్వాగతం పలకాలి. లేదు, అద్భుతంగా అర్థమైందని చెప్పడానికి కోసం చప్పట్లు కొడుతున్నారు. లేదు, వ్యర్థాన్ని కూడా మేము అర్థం చేసుకుంటాం గురువు గారు. లేదు లేదు, మేము మహా అద్భుతంలో ఉన్నాం. మేము వినగలిగే చోట ఉన్నాం, వినగలిగే చోట లేదు. కాబట్టి మీరు చెప్పండి చెప్పండి అంటే మేము చెప్పలేము అక్కడ కూర్చొని. మేము ఇక్కడికి వస్తే చెప్పగలం. మేము అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పండి అంటే మేము వినేవాళ్ళమే కానీ అనేవాళ్ళం కాదు. అనేవాళ్ళు మీరు, వినేవాళ్ళం మేము. మంచి ప్రశ్న అండి. అలా చెప్పగలిగిన వాళ్ళంతా ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే హంగరీ బికమ్స్ యాంగ్రీ అని ఒక నానుడు ఉంది. ఇప్పుడు ఆకలి సమయం, అర్థమైందా? ఈ సమయంలో అందరినీ స్టేజ్ ఎక్కించినామంటే ప్రళయం ఇక్కడ ఆవిర్భవిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు అందరినీ ఆహ్వానించడం లేదు, కొందరికి మాత్రం. ఎందుకంటే గురు స్వరూపులు కాబట్టి కోటి లాభాలు మనకు అందించడానికి ఇక్కడికి ఈ రూపంలో వచ్చినారు. మనకు కావాల్సింది 1 ఆయువు కావాలా, 2 ఐశ్వర్యం కావాలా, 3 ఆరోగ్యం కావాలా. ఈ 3 సమృద్ధిగా పంచడానికి గురు స్వరూపులు ఇక్కడ ఆసీనులైనారు అనేటువంటి వాస్తవాన్ని మీకు వ్యక్తపరచడానికి నేను 2 నిమిషాల సమయం తీసుకున్నా. ఎందుకంటే ఈ మైక్ నాది కాదు, ఈ మైక్ వచ్చి ముగ్గురిది కాబట్టి వారి దగ్గర షేర్ చేసుకున్నాను. ఇంతకుమించి నేను మా గురువుల దగ్గర మాట్లాడకూడదు కాబట్టి ఈ సదావకాశాన్ని ఇచ్చినట్టు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒకటి బాగా నేర్చుకోండి, గురువు ఎంత ఓపికగా ఉంటాడో దానికి 10 ఓపికగా మనం ఉన్నాము అనే మతి మీకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్లాసెస్ చెప్తూ ఉండే రోజుల్లో నేను పుత్తూరులో ఉంటాను. పుత్తూరు నుండి గయ దాకా వెళ్ళి తిరిగి గయ నుండి మళ్ళీ పుత్తూరుకు వచ్చి చేరే అంతవరకు నిరంతరాయంగా
నా ఫోన్ మోగుతూనే ఉండేది, వింటూనే ఉండేవాళ్ళు, చెప్తూనే ఉండేవాడిని. ఓ 15 నిమిషాలు నేను నిద్రపోయి లేచి వచ్చి చెప్తాను అని నేను చెప్తే ఆ 15 నిమిషాలే వాళ్ళకు నిద్ర. నేను భోజనం చేస్తున్నాను 10 నిమిషాలు కావాలి అంటే ఆ 10 నిమిషాలే వాళ్ళకు భోజనానికి టైము. అలా పయనం చేసిన వాళ్ళు నా దగ్గర అభ్యాసం చేసిన వాళ్ళల్లో మీ మాస్టర్ కూడా ఉంది. మీరు అలా ఎప్పుడైనా చేశారా? ఎన్ని రోజులు నిరంతరాయం మేము అందులో ట్రైన్లో పోయాం, ట్రైన్ ఎక్కడంటే అక్కడ ఆపేస్తాడు, చలికాలం, ట్రైన్లు క్యాన్సిల్ అవుతాయి. ప్లాట్ఫామ్ మీద నుండే మాట్లాడుతుంటే ప్లాట్ఫామ్లో ఉండే వాళ్ళతో పాటు వీళ్ళు వింటూ ఉండేవాళ్ళు. అది తపన అంటే. అది ఏమి దేని గురించి చెప్తున్నాను కాదు, ఏదైనా చెప్పని అది జ్ఞానమే అని వినేవాళ్ళు వాళ్ళు. మీరు కూడా ఆ విధంగా తయారవ్వాలని కోరుకుంటున్నాను. భోజనం ఆకలంటే పాపం పోయేసి రండి. ఓకే మాస్టర్స్, మనకి మళ్ళీ ప్రతిరోజు కార్యక్రమాలే కదండి. ఆగస్టు 2వ తేదీ వరకు ప్రతిరోజు ఫుల్ డే క్లాసులు. సో గురు పౌర్ణమి వేడుకలు మనకి అంత ఘనంగా జరుగుతున్నాయి. తర్వాత వచ్చే నెల 7, 8, 9 శుక్రవారం, శనివారం, ఆదివారం అరుణాచలం నుంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ సాగర్ సింధూరి గారు వస్తున్నారు. 12వ తేదీ షార్లో ఇంజనీరు గోపి గారు భగవద్గీత ఉపనిషత్తుల మీద విశ్లేషణ చేస్తూ జ్ఞానాన్ని అందించడానికి రెడీగా వస్తున్నారండి. తర్వాత 16వ తేదీ డాక్టర్ సారంగం వీర విజయకృష్ణ గారు తిరుపతి నుంచి వస్తున్నారండి. 23వ తేదీ బ్రహ్మజ్ఞాని మంజులత గారు గుంటూరు నుంచి వస్తున్నారండి. 27వ తేదీ మల్లీశ్వరి గారు నెల్లూరు నుండి వస్తున్నారండి. 30వ తేదీ రమాదేవి గారు నెల్లూరు నుండి వస్తున్నారండి. ఇవి వచ్చే నెల ప్రోగ్రాం వివరాలు మాస్టర్స్. నెక్స్ట్ ఈరోజు మనకి భోజనానికి సహకరించిన వారికి, ఇంటి దగ్గర వండుకొని మనకి చక్కగా రుచులతోటి అందించిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్దాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇంకా అందరం భోజనానికి బయలుదేరదాం పదండి. సార్ శ్రీనివాస్ సార్, అదే నీళ్ళు వచ్చినాయా? పోసా కొన్ని ఉంటే
బ్యాటరీ వాటర్ బాటిల్ పూర్తిగా డౌన్ అయిపోయినాయి. అన్నిట్లో ఇందాకే ఫిల్ చేశాను.